హలో అండి. ఈరోజు మరొక హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ అండి. పొన్నగంటి కూర ఆకుతో రైస్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక హ్యాండ్ఫుల్గా పొన్నగంటి కూర ఆకుని తీసుకోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక 3 to 5 మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోవాలండి. ఈలోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలు, ఎండు కొబ్బరి, పుట్నాలు, అలాగే తెల్ల నువ్వులు, చిన్నుల్లిపాయలు, జీలకర్ర, పచ్చికారము, ఉప్పు అన్నీ కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకొక మిక్సీ జార్ తీసుకొని మనం ఉడకబెట్టుకున్న పొనగంటి ఆకు ఉంది కదండి, దాన్ని కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీకు నచ్చితే జీడిపప్పు, అలాగే పోపు గింజలు, కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఆకు ఉడకబెట్టి పేస్ట్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ కొంచెమే సాల్ట్ వేసుకోవాలి ఆ పేస్ట్ వరకు, ఎందుకంటే మనం కారపొడిలో వేసాం కాబట్టి. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చిన తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి, 1 కప్ వరకు. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న కారపొడిని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 to 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో హెల్దీ అయిన పొనగంటి ఆకు రైస్ రెడీ అయిపోయినట్లేనండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.